చెందు చేరి దేవుని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఉదయకాలము చక్కటి దైవ సందేశాన్ని అందించిన దైవజనులు మన మధ్య ఉన్నారు. ఈ సమయంలో దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని వాక్యాన్ని వినడానికి అందరూ సిద్ధమేనా? హల్లెలూయా. నీరసంగా ఉందా? కొన్ని చేతులే లేచినట్టున్నాయి. ఇవాళ వచ్చిన వాళ్ళు అంటున్నారు మా చేతులే లేచినాయి, 3 రోజులు ఉన్న వాళ్ళు చేతులు లేగలేదంటున్నారు. వాళ్ళు ఎవరు లేచినాయి అంటారు ఎందుకే? ఒకసారి చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం దేవుని వాక్యాన్ని పరిశుద్ధులు చక్కటి పరిచర్య చేస్తూ దేవుని పిలుపుకి లోబడి మరి చాలా అమూల్యమైన పరిచర్య చేస్తున్నారు. కుటుంబంతో కలిసి వారి అనుభవ సాక్ష్యం కూడా కొద్దిగా ఉదయకాలం చెప్పారు మనకి. మరి అలాంటి ఘనుడైన దేవుడు, దైవుని సేవకులు వారి నోట ఉంచిన వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించాల్సిందిగా దైవజనులు మనము వేదిక మీదకి ఆహ్వానించుకున్నాము. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియులారా, మీ మధ్య ఉండడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. అలాగే నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించినటువంటి దైవజనులు జషుడియన్ గారికి వందనాలు. సిస్టర్ గారికి కూడా ఎంతో ప్రేమ కలిగినటువంటి దైవ సేవకురాలు అమ్మగారికి కూడా నా వందనాలు. అలాగే తండ్రి గారు జోసప్ప గారికి, నాన్నగారికి, కుటుంబానికి, బ్రదర్స్ అందరికి కూడా, సిస్టర్కి కూడా అందరికీ నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇప్పుడు మనం ఆఖరిలోనికి వచ్చాం. ఎక్కడికి వచ్చేసాం? ఆఖరి మూడవ రోజు ఆఖరి కూడిక. కాబట్టి దేవుని బిడ్డలారా, ముగింపు అంటే చాలామందికి చాలా సంతోషం. ఎందుకంటే ఇక అయిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ రావాల్సిన పని లేదులే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఒక ఆవిడ అంటుందంట, అప్ప ఆఖరి అప్ప, ఈరోజుతో ఆఖరి అప్ప, ఈరోజుతో నాకు ఆఖరి అప్ప, ఈరోజుతో ఆఖరి అప్ప అంటుందంట. నలుగురు వచ్చి పట్టుకున్నారంట, అదే నువ్వు అలాంటి పని చేసుకోవద్దే, నువ్వు అట్లా చేసుకోవద్దే. లేదే అప్ప, ఈ రోజుతో ఆఖరి అప్ప, ఈ రోజుతో ఆఖరి అప్ప అంటుందంట. అంటే దేవుని పిల్లలారా, 2-3 తల్లులు గట్టిగా పట్టుకుంటే లేదే వాళ్ళతో ఆఖరి అప్ప, ఈ రోజు నుంచి ఆఖరి అప్ప అంటుందంట. అంటే అసలు కారణం ఏంటంటే భర్త కన్నప్ప అని సినిమా వచ్చిందంట. ఈ రోజుతో భర్త కన్నప్ప సినిమా వెళ్ళిపోద్ది అని అంటుందన్నమాట. ఆవిడికి నోరు తిరక్క అంటుందన్నమాట. 4 పట్టుకున్నారన్నమాట ఆవిని. దేవుని స్తోత్రం చెబుదాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. నేను లోకమును జయించి ఉన్నానెను. ఈ మాట నాతో చెప్తారా మరి? నేను లోకమును జయించి ఉన్నానెను, జయించి ఉన్నానెను. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, దేవుని బిడ్డలారా 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. మంచి పోరాటము పోరాడి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమిగల నాయన, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. 3 దినాలు ఉపవాస ప్రార్థన కూడిక ప్రభువా మీరు ఆలకించారు. మీ పిల్లలను మీ ఆత్మతో నింపారు. మీరు బలపరిచారు. సంఘానికి క్షేమాభివృద్ధినిచ్చారు. 3 దినాలు ఉపవాస ప్రార్థన వలన ఎస్తేరునకు గొప్ప జయమిచ్చారు. ఆ గొప్ప జయం ఈరోజు ఈ ఆఖరి కూడికతో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, నీ దాసుడను, బలహీనుడను, ఒట్టివాడను, ఏ యోగ్యత అర్హత ఎన్నిక లేనివాడను ప్రభువా, నా నోటు నీ వాక్శక్తి దయచేయండి. నా హృదయంలో నుండి జీవజల దారులు బయలు వెళ్ళడానికి సహాయం చేయండి. మీరే నీ ప్రజలతో మాట్లాడండి. మీరు బోధించండి ప్రభువా, మీరు ఉపదేశించండి. నీ ప్రజలకు నీ వాక్యమును ప్రభువా క్షుణ్ణంగా బోధించండి. వినే చెవి, గ్రహించే మనసు, అర్థం చేసుకునే హృదయం, వినుబుద్ధి ప్రతి ఒక్కరికి దయచేయండి. మా పరమ తండ్రి, మా ప్రభువును, మా రక్షకుడు యేసు ప్రభువారు నామం మహింపరచబడాలి. ఆదరణకర్త దేవుడా, మీరు మహిమ పొందాలి. మా పరమ తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. త్రిత్వములు ఏకత్వమైన మహాశక్తిమంతుడు అయిన దేవుడు, గాడిదికి వాక్శక్తినిచ్చిన దేవుడు, మీరు మాట్లాడకపోతే, వీరు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయని చెప్పిన దేవుడు. ప్రభువా, నేను ఒక స్టోన్, నేను ఒక గాడిదను, మీరే ఈ గాడిద పైన ఉండి మహిమ పొందమని మీ పిల్లలతో మాట్లాడి మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ సర్వసత్యం నడిపించి మీ రాకడ కొరకై సిద్ధపరచమని నన్ను నేను మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మీరందరూ పాటలు పాడుతూ ఉంటుంటే మరి నాకు కూడా పాట పాడాలనిపిస్తుంది. ఏమంటారు? మరి ఇలా పాటలు పాడుతూ ఉంటుంటే టైం ఎక్కువ అయిపోద్దిగా. అయిపోద్దా? అవుద్ది. ఎందుకు అవుదు? ఓటమి తప్పని రోజైనాను, ఓడిపోనివాడు, చెయ్య దాటిపోయిన స్థితులైనాను, అసలోడిపోనివాడు, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. ఓటమి తాపని రోజైనాను, ఓడిపోనివాడు, చెయ్య దాటిపోయిన స్థితులైనాను, ఓడిపోనివాడు, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. పడదాం. ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా.
పందెమాందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. గురియోదకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురియోదకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మన స్థానము సుస్థిరము, సియోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. అందరూ కూడా చప్పట్లు కొట్టు ప్రభుని మహిమపరచుదాం. చేతులు ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొట్టు ప్రభుని మహిమపరచుదాం. నా అన్నవారే కాదన్నగా రక్త సంబంధులై వెళ్ళగట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. నా అన్నవారే కాదన్నగా రక్త సంబంధులై వెళ్ళగట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. తోడన్నను వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడన్నను వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము, మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. దాటిపోడన్నాడు యేసయ్యా, దాటిపోడన్నాడు, దాటిపోడన్నాడు యేసయ్యా, దాటిపోడన్నాడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడన్నాడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోడన్నాడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడన్నాడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోడన్నాడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చెయ్య దాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు, అసలోడిపోనివ్వడు, నన్నోడిపోనివ్వడు, నన్నోడిపోనివ్వడు, అసలోడిపోనివ్వడు.
వారి దేవుని స్తోత్రం చెబుదామా? ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నా వాక్యాంశం ఏంటంటే జయించుట. జయించుట. జయించువానికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొనినిచ్చేదను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలు మన క్షేమము కొరకే, మన గ్రామం క్షేమం కొరకే, మన సంఘము ఉజ్జింపబడి మన సంఘం క్షేమం కొరకే. అనేక సంఘాల నుంచి వచ్చిన వారు కూడా ప్రియులారా వారు క్షేమము కొరకే, వారు నెమ్మదితో బ్రతకాలని, వారు సుఖముగా బ్రతకాలని, మన గ్రామము, మన పంచాయతీ, మన మండలము, ప్రియులారా మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము క్షేమం కొరకే మనం ప్రార్థన చేయటానికి 3 దినాలు ఉపవాస ప్రార్థన కూడికలు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాల్లో ఇలాగ వ్రాయబడి ఉంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, ఏంటంట, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతియు చెల్లింపు చేయవలనని హెచ్చరించుచున్నాను అని చెప్పేసి పౌలు తిమోతికి రాస్తూ ప్రియులారా ఈ అధ్యాయములు ఎంతో స్పష్టంగా ఆయన చెప్పుతున్నారు. కాబట్టి ప్రియులారా, మనము నెమ్మదిగాను సుఖముగాను ప్రియులారా మనం బ్రతుకు నిమిత్తము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అధికారులు క్షేమంగా ఉంటే మన క్షేమం, రాజులు క్షేమంగా ఉంటే మన క్షేమం, పరిపాలన చేసే నాయకులు క్షేమంగా ఉంటే మనకు క్షేమం, మన గ్రామ ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు క్షేమంగా ఉంటే మన గ్రామానికి క్షేమం, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఇంకెవరు, నెంబర్లు ప్రియులారా వారు క్షేమంగా ఉంటే మనకి క్షేమం. చూసారా, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రియులారా మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. మనము మాన్యత కలిగి సంపూర్ణ భక్తియు దేవుని పిల్లలారు నెమ్మది సుఖముగా బ్రతకాలంటే మనము ప్రార్థన చేయాలి. అందుకని 3 దినాలు ఉపవాస ప్రార్థన కూడికలు చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకోసం దైవ సేవకుడు కడుపు కట్టుకొని 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, నా సంఘం క్షేమాభివృద్ధికరంగా ఉండాలి, నా గ్రామం క్షేమంగా ఉండాలి, మా మండలం క్షేమంగా ఉండాలి, మా జిల్లా క్షేమంగా ఉండాలి, మా దేశం క్షేమంగా ఉండాలి, అలాగే ప్రపంచ దేశాలు కూడా క్షేమముగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఉపవాస ప్రార్థన కూడికలు మీ దైవజనులు ఏర్పాటు చేసినందుకు మొదటిగా వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి కూడికలు చాలా స్థలాల్లో జరగవు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి కూడికలు చాలా స్థలాల్లో జరగవు. అయితే ఈ రోజున ప్రియ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం పోరాటంలో ఉన్నామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాం? మనం పోరాటంలో ఉన్నాం. మీరు పోరాటంలో ఉన్నారు. పరిశుద్ధులైన మీరు, విశ్వాసులైన మీరు, భక్తులైన మీరు, ఇదిగో లోకంలో మీకు పోరాటం ఉంది, మీరు పోరాటంలోనే ఉన్నారు అని చెప్పేసి ఎఫెసు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా అక్కడ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే పౌలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తల్లి అక్కడ మైక్ ఎవరికి ఇస్తే ఇంక బాగుండేదిగా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను
ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని. గమనించాలి దేవుని పిల్లారా, మనం పోరాటంలో ఉన్నాము అని పౌలు ఎంతో స్పష్టంగా చెప్పేసి సంఘానికి వ్రాస్తూ తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి గల సమయంలో నీతో నాతో కూడా దేవుడు ఇదే వాక్యమును అదే మాటలు తెలియజేస్తా ఉంటున్నాడు. ప్రధానులతోను, అదిగో మనం ఎవరితో పోరాడుతున్నామంటే ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలగనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సిద్ధమనసను జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయించు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకువగా ఉండుడి అంటున్నాడా అండి. చూసారా? కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు బలవంతులై ఉండండి, మీరు శక్తిమంతులై ఉండండి. ఇదిగో దుష్టుని యొక్క అగ్ని బాణములను చల్లార్చడానికి, పోరాటమును మీరు జయం పొందడానికి మీరు సర్వాంగ కవచమును ధరించుకోనండి. అమ్మ, ఏం ధరించుకోవాలంట? మిలిటరీలో ఉన్నటువంటి కమాండర్స్కి ఉన్నటువంటి పిల్లరా ఆ యొక్క ఆయుధాలు చూసారా, బాడీకి ధరించుకునేటువంటివి, వారు చేతుకున్నటువంటి గన్ లేక ఖడ్గం, అట్లాగే మీరు కూడా ధరించుకోనండి. ఏమిటి ఆ యొక్క సర్వాంగ కవచం అంటే? ప్రబంధ ప్రియులారా, మీ నడుమునకు సత్యమనే తట్టి కట్టుకొని నీతి అనే మైమరువు తొడుగుకొని. సత్యమనే తట్టి, సత్యమును కలిగి ఉండితే సత్యమనే తట్టిని మనం ధరించుకునడం. నీతి అనే మైమరువు తొడుగుకొని, నీతిని కలిగి ఉండడమే నీతి అనే మైమరుపు తొడుగునుట. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానం అనబడినటువంటి సిద్ధ మనసు, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు కొంతమందికి సమాధానం అమ్మ అని పేరు ఉంటుంది, కానీ ఆ అమ్మకి సమాధానం ఉండదు. పేరు మాత్రం చెప్పరా మీరు, సమాధానమ్మ. కానీ పిల్లరా, ఇంట్లో సమాధానం ఉండదు, బయట సమాధానం ఉండదు. కాబట్టి మన సమాధానం అనబడిన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు విశ్వాసముని డాలు అంట. అమ్మ, ఏం డాలు చెప్పండి? ఒకసారి నేను ఏడ్చానండి. ప్రభువా, ప్రారంభంలో కట్టుబట్టలతో నేను సేవకు వచ్చాను కదా, ఆ దినాల నుండి నేటికి 29 సంవత్సరాలు. ఇప్పుడు నవంబర్ 15వ తారీఖు వస్తే 29 వెళ్ళి 30వ సంవత్సరం నేను సేవకు వచ్చి 30 సంవత్సరాలు నన్ను, నా భార్యని, నా పిల్లల్ని పోషించావు, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసావు, పొరులు పోసావు, ఎన్ని గొప్ప కార్యాలు చేసావు. ఆనాటిలో ఉన్న విశ్వాసం నేటిలో ఎక్కడైనా నాలో తగ్గిందానని ఒక్కసారి పిల్లారా మాకున్నటువంటి ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఎందుకో నాకు ఆ ఆలోచన వచ్చేపాటికి బోరుమని ఏడ్చానని దేవుని దగ్గర. విశ్వాసం అనే డాలు భక్తిలో చాలా చాలా విలువైనటువంటి ఆయుధం. విశ్వాసం 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 విశ్వాసయుతమైన ప్రార్థన, విశ్వాస వీరుడు, విశ్వాస వీరురాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే డాలు
పట్టుకొని తానుతో మీరు దుష్టుల అగ్ని బాణాలన్నిటిని చేయండి, ఆర్పుడకు శక్తిమంతులగునట్లు మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం, రక్షణ అనబడిన శిరస్త్రాణం. రక్షణ పొందాలి. చూసారా, చాలామంది రక్షణ పొందారా? మరి మీరు అందరూ రక్షణ పొందారా? ఇప్పుడు కాదులే రక్షణ, ఇప్పుడు కాదులే బాప్తిజం. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షించబడును. 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నావు, ప్రభు అంటున్నారు, నువ్వు రక్షించబడు నా కుమారుడు, నువ్వు రక్షించబడు నా కుమార్తె, నువ్వు రక్షణ పొందు. ఇదిగో దైవజనుడు బాప్తిజం తీసుకో, రేపటి రోజు ఏం జరుగునో నీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు అని దేవుని ఆత్మ మీకు బోధించినా కూడా మీకు ఆ గ్రహింపు ఉండదు, మీరు నిరాకరిస్తారు. దేవుని ఆత్మ మిమ్మల్ని బలవంతం చేస్తున్నా, దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపణ చేస్తున్నా, ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నారు కదా, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, నీ పాపం ఒప్పుకున్నావు కదా, నువ్వు విడిచిపెట్టావు కదా, ఇదిగో బాప్తిజం పొందు, రక్షణ పొందు అని ప్రియులారా దేవుని ఆత్మ నిన్ను తొందర పెడుతున్నా, ప్రేరేపిస్తున్నా. ఇప్పుడు కాదు మా మనవరాలు పెళ్ళి అయిపోవాలి, మా కొడుకు పెళ్ళి అయిపోవాలి, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అయ్యగారు ఇల్లు కట్టుకున్న తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత పొందుతాను అయ్యగారు అండి. ఆ కీటులు గోడ అంటే మరి తెలియదేమో, మట్టి గోడ కీట్లుగా పెట్టేవాళ్ళు పూర్వం. ఇప్పుడంటే మనకు అన్ని గోడలు కూడా ఇటు గోడలే కదా. దాన్ని బద్దలు కొట్టి బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ తాండాలు జరిగింది. దేవుని పిల్లారా, అయ్యగారు చెప్పారు, ఉపవాసం ప్రార్థన చేసుకోయ్యా, మారు మనసు పొందయ్యా అంటే. ఇప్పుడు కాదు అయ్యగారు, మా ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత పొందుతానండి. సార్ నీ ఇష్టం అయ్యా. వచ్చేసాడు అయ్యగారు. ఆ ఇల్లు గోడ కింద పొడి చేస్తుంటుంటే చూడండి, ఇద్దరు పొలుగుతో కింద పొడి చేస్తుంటుంటే ఆ గోడ అమాంతంగా ఇరిగి ఆ ఇద్దరి మీద పడిపోయింది. అందులో ఒక ఆయన ఇస్తాడు, తప్పుకుందా అని ప్రయత్నిస్తాడు. ఈ నడుం కానించి కాళ్ళగా పడిపోయింది. ఈ మారు మనసు పొందడానికి వాయిదా వేశాడు చూడండి. ఈయన మాత్రం కరెక్ట్గా గోడ కింద పడి చనిపోయాడు. రేపేమి జరుగునో నీకు తెలియదు, నీ జీవము. అందుకని భక్తుడు, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా, మనసులో పొందవా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. వెళ్ళిపోతుంది నా పాట కూడా, వెళ్ళిపోతుంది నాకు కూడా. టైం కొంచెం ఫాలో అవ్వాలి కదా మరి. దేవుని బిడ్డలారా, ఏమండి వాయిదాలు వేస్తున్నారేమో, రేపు ఎల్లుండు ఈ నెల కాదు వచ్చే సంవత్సరం వాయిదాలు వేస్తున్నారు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఈ మధ్యన నిజంగా బస్సులు యాక్సిడెంట్లు ఎక్కువైనాయి. బస్సు తగలబడిపోయి ఇంచుమించు ఎంతమంది చచ్చిపోయారు. మళ్ళీ ఇంకో బస్సు. ప్రియులారా, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా మరణాలు. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో రక్షణ పొందటానికి, బాప్తిజం పొందటానికి, మారు మనసు పొందటానికి, ఓ యవనస్తురాలా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాయిదాలు వేస్తున్నావా నీవు? రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మీరు కారా. కాబట్టి ఈ రోజున ప్రియ ప్రభు నీతో నాతో దేవుడు మాట్లాడు. రక్షణ అను శిరస్త్రాణం, వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గం, ఈ సర్వాంగ కవచం ధరించుకొని ఏం చేయాలంటే శత్రువుతో మనం ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, పోరాడాలంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో, ఇంటి ముందు ఉన్న వాళ్ళతో,
సు కోడి ఎంత 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 బలిసిపోయిందో ఈ కోడి. ఈ ఉసు అంటే మా దొడ్లోకి వస్తుంది ఈ కోడి, బలిసిపోయింది మా కోడి అంటే కొంతమంది తిడతాను కూడా. కోడి మీద, కుక్క మీద, దూడల మీద ఎంత భయంకర, అసలు హృదయం ఎంత చెడిపోయిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాటం అంటే ఈ పోరాటం కాదు. ట్యాప్ వాటర్ కాడికి వెళ్ళి వాటర్ వస్తుంది, ట్యాప్ కాడికి వెళ్తారు కదా పట్టుకుంటానికి, మంజూరు వాటర్. ఇద్దరు ప్రియులారా వెళ్ళి పెట్టుకున్నారు. అందులో క్రైస్తవ సహోదరి పిల్లరా వచ్చి బిందె పెట్టుకుంది. ఇంకోవాడు మార్పు లేని ఆవిడ వచ్చి ఆ బిందెని ఇలా పొడిచి ఏం చేసిందంటే తన బిందె పెట్టుకుంది. ఇదేంటి నా బిందె పక్క పెట్టేసావేంటి, నేను నా వరుసలో నాది, నా సంగతి నీకు తెలియదేమో, ముందు నేను పట్టిన తర్వాత నీకు అని అంది. అదేంటి ఇంత అన్యాయమా, అది కుదరదు అని చెప్పేసి అంది ఈవిడి. ప్రభుని నమ్ముకున్న ఆవిడ క్రైస్తవురారు అనుకునేపాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నా బిందుతో పొడితే బిందులు చొట్లు పడిపోయినాయి. మామూలుగానా నాది నేను పట్టుకో ఎవరు పట్టుకుంటే పోయింది. బిందులు చొట్లు పడిపోయి ఆఖరికి ప్రియులారా ఏమంటే పెద్ద పెద్ద మాటలు, తాటికాయ లాంటి మాటలు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఒకళ్ళకి, తెలుగు రావట్లేక. నువ్వెంత. ఓ ప్రియులారా, తెలుగు రావట్లేదు, ఇంగ్లీషే అంటే బూతులు. అయ్యగారు వస్తున్నాడంట. అలాగా అయ్యగారిని చూసి క్రైస్తవురాలు ఏం చేసిందంటే, అమ్మో అయ్యగారు వస్తున్నారు ప్రభు, అయ్యగారు వస్తున్నారని భయం వేసి ఆవిడ తిడుతుంటుంటే ఈవిడి ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం ప్రభు అంటుందంట. అంటే ఆవిడ అనుకుందండి అన్యురాలు ఆవిడ, పాపం తెలియదు స్తోత్రం అంటే ఏంటో, ఇదేదో కొత్త బూతులాగా ఉంది అని చెప్పేసి, ఏమే మీ అమ్మకు స్తోత్రం, ఏమే మీ కోడలకు స్తోత్రం, ఏమే మీ బాబుకు స్తోత్రం, నీ భర్తకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీ ఇంటి వాళ్ళందరికీ స్తోత్రం ఏమంటుందంట. అయ్యగారు అన్నారు, అమ్మో నా యొక్క నిజంగా సంఘ సభ్యురాలు ఎంత చక్కని దేవుని స్తోత్రం, ఆవిడ ఎంత తిడుతున్నా కూడా అనుకుంటున్నాను. కానీ ఈవిడ ముందు అసలుకి ఏందన్నదో ఇదంతా అయ్యగారిని చూసేపాటికి భాష మారిపోయింది. ఏమండి, ఇది నాలో ట్యాపు కాడ పోట్లాడుకునేవాడు, కుమ్ముకునేవాడు ఎంతమంది ఉన్నారు, పోరాడేవారు సరిహద్దుల కాడ, పొలాల గట్ల కాడ, పొలాల కాడ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నాది అనుకున్నవారు ఏది నీది, ఏది తీసుకుని పోయారు మన పితరులు, గ్రహిస్తున్నావా? ఏది నీది కాదు. చక్కని పాట రాశాను. కాబట్టి ప్రియులారా, నిజంగా ఈ లోకంలో ఏది మనది కాదు, నాది అనుకుంటాం తప్ప ఏది నీది కాదు, నీతో రాదు, నువ్వు ఏది తీసుకుని పోలేవు. ఈ రోజున ప్రియ ప్రభు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షణ పొందుతాడు. సర్వాంగ కవచములో ఈ యొక్క భాగం. సర్వాంగ కవచం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసు ప్రభువుని మనం ధరించుకొని లోకములో ప్రియులారా మనం ఏం చేయాలంటే ఏమని జయించవలసిన వారం ఏంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. జయించడానికి పిల్లరా దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. రెండోది మనలో ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, ఆశ నిగ్రహము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలి. ఇవి మనం ధరించుకోకుండా కోపము, ద్వేషము, అసూయ, మత్సర పడిపోవడము, పిల్లలు ఇలాంటివి ధరించుకుంటే నిజంగా నువ్వు శరీర సంబంధమైన పోరాటం ఎందుకు ఆడవు? మనం పోరాటంలో ఉన్నాం. మనం పోరాడే శరీరంతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. ఆకాశమందున దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం పోరాడేది ఎవరితోనంటే సాతానుతో, దయ్యములతో, దురాత్మలతో మనం పోరాడుతున్నాం. అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటములో నీవేం కలిగి ఉండాలంటే ఓర్పు, ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ప్రియుల సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవి కలిగి ఉండాలి. ఇవి పక్కన పడేసుకొని దేవుని పిల్లలారా చాలామంది శరీర సంబంధమైన పోరాటాలు పోరాడి సంఘానికి, దేవునికి అవమానం తీసుకొచ్చేవారుగా మిగిలి ఉన్నారు.
అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజున ప్రియ ప్రభు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మానవుడు పోరాటంలోనే ఉన్నాడు, నిజ క్రైస్తవుడు పోరాటంలోనే ఉన్నాడు. పరిశుద్ధుడు దేవుని బిడ్డ అనబడిన వారు ప్రియుల పోరాటంలో ఉన్నారు. ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు మనం పోరాటంలో ఉన్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఏమంటున్నాడంటే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. వింటున్నారా అండి? అమ్మా వింటున్నారా అమ్మా? ఏ ఉసూరు అని కూర్చున్న కొంతమంది అయితే ఉసూరు అని కూర్చున్న పేగాట్లో డబ్బులు పోగొట్టుకుని కూర్చుంటారు చూడు. అట్లా ఏం సంతోషంగా లేరు. మీరు వాక్యం వింటలేదు, మీరు వినాలి, ప్లీజ్ వినాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరము ఆత్మతోనూ, ఆత్మ శరీరముతో ఒకదానితో ఒకటి ఏం చేస్తున్నాడు చెప్పండి? పోరాడుతున్నాయి. శరీరం ఏం చేస్తుందంటే ఆత్మానుసారంగా నడవకుండా చేస్తుంది. వింటున్నారా? పిల్లల రాజుగారి దగ్గర 2 కుక్కలు ఉన్నాయి. ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క. మంత్రి చెప్తాం మహారాజా, ఈ 2 కుక్కల్లో ఏది వదిలిపెడితే గెలుస్తుంది? మహారాజా, ఇందులో ఏముంది మహారాజా? ఒక కుక్కకి మనము పూట మన అన్నం పెట్టుకోకుండా ఉంటే, తెల్ల కుక్కకి అన్నం పెట్టుకోకుండా ఉంటే నల్ల కుక్క గెలుస్తుంది. నల్ల కుక్కకి మనం భోజనం పెట్టుకోకుండా ఉంటే తెల్ల కుక్క గెలుస్తుంది మహారాజా. దేవుని స్తోత్రం. ప్రభుత్వ ప్రియులారా, మన జీవితంలో మనకు ఆత్మీయ ఆహారం లేకపోతే, సంఘ సహవాసం లేకపోతే, ఉపవాస ప్రార్థన సమయంలో నువ్వు ఇంటికాడ పడుకుంటే, ఉపవాస ప్రార్థనని కూడా తెలుసుకొని నువ్వు పనికి వెళ్ళిపోతే, ఉపవాస ప్రార్థన ఆదివారం ఆరాధనని కూడా తెలుసుకోవడం నీవు నిజముగా పనికి కూలికి వెళ్ళిపోతే, నిజముగా నువ్వేం చేస్తున్నావంటే నీ ఆత్మీయ అంతరంగ పురుషునికి దేవుని వాక్యం అనబడిన జీవాహారం నువ్వు పెట్టడం లేదు. అర్థమైన వాళ్ళు చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. వాక్యం అనబడిన జీవాహారం లేకపోతే అంతరంగ పురుషుడు బలహీనమైపోతాడు. ప్రార్థన, సంఘములో సహవాసము, దైవ సేవకులతో సహవాసము, ప్రియమైన బిడ్డలారా, సంఘ పరిచర్లో కూడుకొనుట, సంఘ ఆరాధనలో క్రమంగా కూడుకొనుట, సంఘానికి మాదిరిగా ఉండుట, దైవజనుడు చెప్పేటువంటి ప్రతి వర్తమానమును, వాక్యమును ప్రియులారా హృదయం అనే పలక మీద రాసుకునడము, అది తినడము, భక్షించడము, జీర్ణం చేసుకోవడము ఎప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఉంటుందో నిజముగా నువ్వు బలవంతుడివి. దేవుని స్తోత్రం. బలవంతుడివి, జయిస్తావు. వాక్యం అనే ఖడ్గం నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు జయిస్తావు. వాక్యము ద్వారా సాతానికి ఎదురు చెప్పుతావు. ప్రభు అని యేసయ్య 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అపవాది వచ్చి శోధించినప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని నీవు తినవచ్చును కదా అన్నప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉంది వాక్యములను. యేసయ్య వాక్యం ద్వారా చెప్తున్నాడు. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి రాత్రికాల సమయంలో సంఘమా, సమాజమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఓడిపోతున్నావు అంటే కారణం ఏమిటి? నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు మానసికంగా నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నీకు నిద్ర పట్టడం లేదు? ఎందుకు నువ్వు అప్పుల వలయంలో ఉన్నావు? ఎందుకు సమస్యల్లో ఉన్నావు? ఎందుకు అశాంతి పొందుకొని ఉన్నావు? నిజమైన జీవితంలో దేవుని వాక్యమునకు నీకు ప్రాధాన్యత లేదు. దేవుని వాక్యమును నువ్వు తినడం లేదు. దేవుని వాక్యాన్ని భక్షించడం లేదు. దేవుని వాక్యం హృదయం అనే పలక మీద నువ్వు రాసుకునడం లేదు.
వాక్యం అనబడినట్టు జీవాహారం నీకు లేదు, నువ్వు తీసుకునడం లేదు, బలహీనమైపోతున్నావు. సంఘానికి రావడం లేదు, అయ్యగారితో మాట్లాడటం లేదు, సంఘములో ఉంచి పిల్లలు కూర్చుంటలేదు, దేవుని పాదాల యొద్దకు వచ్చి పిల్లరా దేవుని ఉపదేశాన్ని వినడం లేదు, దేవుని బోధన వినడం లేదు, దేవుని వాక్యం వినడం లేదు, పెడచెవిని పెడుతున్నావు. అందుకే నీ ఆత్మీయ స్థితిలో నిజంగా నువ్వు బలహీనమైపోతున్నావు. అందుకే సాతానుడు నీ పైన జయం పొందుతున్నాడు, నిన్ను ఓడిస్తున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా ఏం చేయండి, లోకాన్ని జయించండి. దేవునికి స్తోత్రం. జయించండి. ఓడిపోతున్నాను అనుకుంటున్నావా? ఓడిపోతున్నాను అనుకుంటున్నావా? దేవుని పిల్లలది ఓటమి కానే కాదు. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇదిగో నా కొరకు పరమందున్న దేవాది దేవుడు నా కొరకు జీవ కిరీటమును అనుగ్రహిస్తున్నాడు అని పౌలు ఈ రోజున నీకు నాకెంతో స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి పోరాటం పోరాడదాం, దీన మనసుతో ఉందాం, దయాత్వం కలిగి ఉందాం, పిల్లల ప్రేమ కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం, సాత్వికం కలిగి ఉందాం, తగ్గింపు కలిగి ఉందాం, ఓర్పు కలిగి ఉందాం. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి ఆత్మీయ ఫలభరితమైన జీవితంతో మనం ఉంటూ శరీరమును దాని ఇచ్చులను మనము జయించుదాం. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఓడిపోతున్నావు ఎందుకంటే నీ శరీరమే నీ పైన పోరాడుతుంది. శరీరం పాప ఇచ్చలను కోరుతుంది, శరీరం సుఖభోగాలను కోరుతుంది. ప్రార్థన చేయి, మోకరించి అని దేవుడు ఆత్మ చెబుతుంటుంటే నువ్వు చేసుకో ప్రార్థన, నేను మాత్రం పడుకుంటా. ప్రార్థనకెళ్ళు అని దేవుని ఆత్మ చెబుతుంటుంటే నీవు పిల్లలు తీసుకుని వెళ్ళవే, రేపొద్దున అయ్యగారు నన్ను అడుగుతాడేమో, నేను రానులే ఈ వారం అంటున్నావు. పిల్లరా, సోమరితనం, నిద్రమత్తు ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? నా పిల్లలారా, ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, అయ్యో ఒక గడి అయినా మీరు నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మేల్కొని ఉండలేరా? నాతో మెలకువ లేదు, నిద్ర మత్తు, సోమరితనము, బద్ధకము. ప్రియులారా, మంచం మీద ఇటు తిరిగితే 10 నిమిషాలు మళ్ళీ ఇటు తిరుగుతాం, 10 నిమిషాలు ఇటు అటు తిరుగుతాం, మళ్ళీ దుప్పటి తన్ని పెట్టి ముసుకేస్తాం. ఓ పిల్లారా, ఏ పనులు ఎట్టిపోతే నాకెందుకు? పిల్లల ప్రస్తులు ఉంటారు, పిల్లల ఉపవాసాలు ఉంటారు, అప్పుడు వారు వచ్చి అడుగుతారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. సోమరితనం, నిద్రమత్తు, దీనివల్ల దారిద్ర్యం వస్తుంది, దీనివల్ల లేమి వస్తుంది. ఈ రోజున ప్రియ ప్రభు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు ప్రస్తుతానికి కారణం, సమాజంలో అందరూ మంచి శారీ కట్టుకుంటే నీ భార్య సినిగిపోయిన శారీ కట్టుకుంటే కారణం నీ ప్రార్థనహీనత కాదా? నీ సోమరితనం కాదా? నిజముగా నువ్వు శరీరానికి, శరీర ఇచ్చలకు, నువ్వు భోగేచ్చులకు, శరీర కార్యాలకు నువ్వు స్పష్టంగా నువ్వు వాటిని నెరవేరుస్తున్నావు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకం యొక్క నియమాలని పాటిస్తున్నావు కదా. లోకాన్ని చూచే నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ఆశ తీర్చుకుంటానికి పరుగులు తీస్తున్నావు కదా. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ అని దేవుని గ్రంథం చెబుతుంటే నీకు అర్థమవుతుందా? ఈ రోజున ప్రియ ప్రభు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. శరీర కోరికలకు పరిగెత్తే వాళ్ళు ఎంతమంది? మా అమ్మగారు మనవరాలు మారాలని, మార్పు చెందాలని అడిగింది. ఏమీ 3 రోజులు మా టైగర్ కూటాలు ఏర్పాటు చేశాడే, ఏమిటి నీ కాలేజీ చదువు ఏంటో నాకు అర్థం కావట్లేదే, ఒక్క పూటన రావే, ఇది ఆఖరి రోజే రావే అని చెప్పి బ్రతుకులాడితే మా అమ్మగారు పోరు తట్టుకోలేక మనవరాలు యవనస్తురాలు వచ్చి యవనస్తుల మధ్యకు కూర్చుంది. పోనీళ్ళు ముసలిదాన్ని కదా, నా పక్కన కూర్చుంటాను దానికి
బిడి మేసిందిలే, పోనీలు అక్కడ కూర్చుందిలే యవనస్తుల మధ్యన అని చెప్పి పాటలు పాడి అందరూ దేవుని స్తుతించారు. పాటలు పాడుతున్నప్పుడు అంతసేపు చప్పట్లు కొడతా ఉంది. వాక్యం చెప్పే తరుణములు పిల్లరా మామగారి శ్రద్ధగా వాక్యం వింటుంటే చక్మని లేసి పిల్లరా బయటికి వెళ్ళి ఫోన్ కాల్ చేసింది. హలో బాయ్ ఫ్రెండ్, నేను నీ ప్రేయస్ని, మన పార్కుకి రా, నేను అక్కడికి వస్తున్నాను, నువ్వు రా అని అంటే, దేవుని బిడ్డలారా ఓకే వచ్చేస్తున్నాను, నేను బైక్ వేసుకొచ్చేస్తున్నాను, రా పిల్లరా మాట్లాడింది. ఏమై గుర్రం బండి, జటకా బండి, గుర్రం బండి కడతావా? కడతాను అమ్మగారు. ఎంత? 50 రూపాయలు. నేను పలానా పార్క్ కాడికి వెళ్ళాలి, నీకు 50 కాదు 100 ఇస్తాను, తొందరగా నేను వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళు. 100 రూపాయలు అనేపాటికి వాడు టకటక కట్టాడు. అమ్మగారు ఎక్కండి. ఎక్కేసింది. ఎక్కేసి కూర్చొని పిల్లరా, హలో ఏంటి అలా తోలుతున్నావేంటి, నీకు ఎంత ఇస్తానన్నాను, నువ్వెంత అడిగావు? 50 రూపాయలు అమ్మగారు. నేను ఎంత ఇస్తాను? 100 రూపాయలు అన్నారండి. మరి ఏంటి ఆ నిదానంగా తోలటం, గట్టిగా తోలు. జటకా బండి, గుర్ర బండి లాగుతున్నాడు. గాడి 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 పిల్లరా కర్ర చక్రాలు పెడుతున్నాడు. తప్పుకోండి 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 తప్పుకోండి. అమ్మగారు ఎక్కింది వెనకాల. 50 కాదు 100 ఎత్తుంది నాకు. పిల్లలు తోలుతున్నాడు స్పీడ్గా, ఇంకా స్పీడ్ తోలు. ప్రియరా ఎస్ టర్నింగ్ వచ్చింది. ఎస్ టర్నింగ్లో లోడు లారీ ఎదురుగా వస్తుంది. లారీ పిల్లరా ఢీ కొట్టగానే గుర్రం కూడా పిల్లరా ఏమండి ఆ యాక్సిడెంట్ గురై చచ్చిపోయి పక్కన పడింది. ఈ యవనస్తురాలు కరెక్ట్గా లారీ వెనకాల చక్రాల కింద పడి రోడ్డుకి తప్పడగా అయిపోయింది. మెదడు బయటకు వచ్చి, ప్రేగులు బయటకు వచ్చి అక్కడికక్కడికి పిల్లరా చచ్చిపోయింది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అమ్మాలను ఏడ్పించే కుమార్తెలు ఎంతమంది, అమ్మాలను ఏడ్పించే కొడుకులు ఎంతమంది? ఏం చూసుకుంటున్నావు నీవు? వడిలిపోయిన శరీరమా, కుళ్ళిపోయిన శరీరమా? ఒకరోజు మా ఇంటి ముందు ఉన్న చెట్టుని చూశాను. అది తమలపాకు చెట్టు. ఆకులు పండిపోయినాయి, 2 ఆకులు ఒడిలిపోయినాయి, ఒక ఆకు రాలి కింద పడింది. ప్రభు అంటున్నాడు పాట రాయి. ఎమ్మటినే పాట రాయటానికి ప్రభు నాకు ఆలోచన చెప్పి ఉపదేశం చేశారు. చెట్టు నాకు అది పండిపోయేను, అది ఒడిలిపోయి రాలిపోయేను. చెట్టు నాకు అది పండిపోయెను, అది ఒడిలిపోయి రాలిపోయెను. నీవు ఆకు వలె ఉన్నావని నీకు తెలియనా ఓ మానవా? నీవు ఆకు వలె ఉన్నావని నీకు తెలియనా ఓ మానవా? చెట్టు నాకు అది పండిపోయెను, అది వదిలిపోయి రాలిపోయెను. చెట్టు నాకు అది పండిపోయెను, అది వదిలిపోయి రాలిపోయెను. ఇలా పాడుతూ వెళ్తే సమయం సరిపోతే దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ ప్రభు నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా నీ హృదయం కడుక్కోకుండా, ఇంకా నీ ప్రవర్తన దిద్దుకోకుండా సంఘానికి క్షేమాభివృద్ధినిచ్చే యవనస్తుడుగా, సంఘానికి క్షేమాభివృద్ధినిచ్చే యవనస్తురాలుగా, పరిచారకురాలుగా, ప్రోత్సాహనిచ్చే యోధునిగా ఉండకుండా ఇంకా నీ జీవితంలో నశించిపోతున్నావేమో, పరుగులు చూస్తున్నావేమో లోకములో. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటేది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు నువ్వు కావా? శరీరం ఆత్మతో పోరాడుతుంది, ఆత్మ శరీరంతో పోరాడుతుంది. ఈ పోరాటంలో నిజముగా ఎవరు గెలవాలి? ప్రార్థన ఉంటే నువ్వు గెలుస్తావు, వాక్య ధ్యానం ఉంటే నువ్వు గెలుస్తావు. సంఘములో ఈ బలిపీఠం ఎత్తు నుంచి ప్రవహిస్తున్న దేవుని వాక్య ప్రవాహమును నువ్వు దప్పిక తీర్చుకుంటే నువ్వు పునరా జయిస్తావు. దేవుని వాక్యముతో నీ కడుపు నింపుకుంటే, దేవుని వాక్యముతో నీవు నిజముగా ప్రియులార వాక్యము నీ హృదయమైన పలక మీద రాసుకుంటే నువ్వు జయిస్తావు. నువ్వు ఓడిపోతున్నావు అంటే కారణం ఏమిటి? ఈ
రాత్రికాల సమయం దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడిపోవడం దేవుని చిత్తము కాదు, నువ్వు బలహీనముగా ఉండడం దేవుని చిత్తము కాదు, నువ్వు దయ్యములతో వేధించబడటం దేవుని చిత్తము కాదు, నువ్వు రోగశయం మీద ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, నిజంగా నేను ఓటాన్ని చూస్తున్నాను, నేను ఓడిపోతున్నాను, చాలాసార్లు ఓడిపోతున్నాను, అప్పుల వలయములో ఉంటున్నాను, చెరువు కాయడల్లా, పొలం పండేడల్లా, చేతి పని దీవించ, నేను ఓడిపోతున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తావా? నిజంగా ఏడుస్తావా? ప్రార్థన అంటే కొంతమంది కళ్ళు తెరిచి చూస్తారు, ప్రార్థన అంటే కొంతమంది లేచి వెళ్ళిపోతారు. ప్రార్థన అంటే దేవుని పాదాలు పట్టుకొని ఏడవడము. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో నీ సమస్య చెప్పుకునడము. ప్రార్థన అంటే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎక్కెక్కి ఏడవడము, నీ కన్నీరు చేసే పాదాలు కడగడము. ప్రార్థన అంటే నిజంగా దేవుని పాదాలు పట్టుకొని ప్రేమేంద్రుని పెనుగులాడడము, ప్రార్థనలో జాగారం చేయడము, ప్రార్థనలో దీక్ష చేయడము. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆఖరి కూడికలో ఇస్తావా నీ హృదయాన్ని, ఇస్తావా నీ మనసు, ప్రభువుని చేర్చుకుంటావా? ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నిజంగానే నా జీవితంలో ఓడిపోతున్నాను, సాతాను నన్ను ఓడిస్తున్నాడు, శరీరాన్ని, లోకాశలను, శరీర ఇచ్చలను నాకు చూపిస్తున్నాడు, నేను అందుకే నేను ఆత్మీయంగా బలహీనమైపోయాను, నేను ఓడిపోతున్నాను, ఓడిపోయే స్థితిలో ఉన్నాను. చక్కని తల్లిదండ్రులు ఇచ్చారు మీకు, తల్లిదండ్రులు కష్టపడి చెమట వడపోసి మిమ్మల్ని చదివిస్తున్నారు, కాలేజీలకు వెళ్ళకోకుండా కాలేజీ ఎక్కొట్టి ప్రియులారా తల్లిదండ్రుల్ని మోసం చేసి కుమారులు ఎంతమంది, స్నేహితుల మాటలని, అమ్మని ఏడిపించేవారు, డాడీని ఏడిపించేవారు, తల్లిదండ్రులను దుఃఖ పెడితే ఎంత ఘోరమో తెలిసిన, తన తండ్రినైనా తల్లినైనా దుఃఖ పెట్టు అనే దీపం కారు చీకటిలో ఆరిపోతుంది దేవుని గ్రంథం చెబుతుంది. తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చిన వారు, వారు చెమటతో నిన్ను చదివిస్తున్నారు, నీకు టిఫిన్ పెడుతున్నారు, నిద్రలు మానుకొని చీకటితో లేచి నీకు క్యారేజ్ సిద్ధపరుస్తున్నారు, నువ్వు కాన్వెంట్కి వెళ్తాకి కాలేజీకి వెళ్ళడానికి నీకు అన్ని విధాలు ఫీజులు కడుతున్నారు, అన్ని విధాలుగా వారిని ప్రేమిస్తున్నారు. నీ కొరకు నువ్వేదో సంపాదిస్తావు, ఏదో కూడబెడతావు, వారికి సంతోషాన్ని ఇస్తావని చెప్పేసి చూస్తున్నారు. నిజముగా మరి ఇలాంటి పరిస్థితులు యవనస్తుడు నువ్వు ఎలా ఉన్నావు? యవనస్తుడు నువ్వు ఎలా ఉన్నావు? తండ్రిని తల్లిని సంతోషపరుస్తున్నారా? తల్లిదండ్రులు గౌరవిస్తున్నారా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, శరీర కోరికలకు పరుగులు తీస్తున్నారా? శరీర ఆశలకు పరుగులు తీస్తున్నారా? యవన కాలంలోనే చినుగుపోయిన ఇస్త్రాకులాగా తయారవుతున్నారా? నేటి యువతరాన్ని చూసి నువ్వు ఏదో నేర్చుకుందాం అనుకుంటున్నావా? ఏదో పిల్లరా సెల్ తీసుకొని సెల్లో పెద్ద ఆఫీసర్ లాగా మాట్లాడుకునడం, నిద్ర నిప్పులు లేకుండా స్టడీ వదిలిపెట్టేసి పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నావే? నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, ఏంటి ఇప్పుడు నీకు అని చెప్పేసి బామ్మ మీద కోపపడతావు, అమ్మ మీద కోపపడతావు, తెలియనటువంటి వారు, చదువు లేని వారు అని చెప్పేసి వారిని ఫూల్ చేస్తుంటావు. నీ గర్వం కాదా అది? నెత్తికెక్కిన కళ్ళు కావా అవి? శరీరాన్ని నువ్వు సంతోషపరచడం కాదా? శరీర కోరికలకు పరుగులెట్టడం కాదా? ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. శరీరము ఆత్మతోను, ఆత్మ శరీరముతో ఒకదానితో ఒకటి ఏం చేస్తున్నాయంటే పోరాడుతున్నాయి. నువ్వు శరీరాన్ని సంతోషపరుస్తున్నావా? ఈ శరీరం కుళ్ళిపోయే శరీరమును, విత్తబడే ఈ శరీరమును, క్షయమైపోయి ఈ శరీరాన్ని నువ్వు సంతోషపరిచేది ఆత్మ. దేవుడు నీలో ఉంచిన ఆత్మను సంతోషపరిచి నిజంగా జయిస్తావా? ఈ రోజున ప్రభువా, అయ్యగారి ద్వారా నాతో మాట్లాడావు, నేను జయిస్తాను ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను జయిస్తాను ప్రభువా. పోరాడు. యాకోబు మగసిరి కలిగిన వాడై ఏం చేశాడంటే పోరాడి దేవునితో మనుషులతో గెలిచాడు. పోరాడు యాకోబు వలె. పౌలు మంచి పోరాడాడు. ప్రియుల పరుగును తొదముట్టించాడు. జీవకిరీటమును సంపాదించుకుంటానికి ప్రియులారా సమీపస్తుడై ఉన్నాడు. ప్రభువుని ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రియ ప్రభు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ముగించబోతున్నాను.
జయిస్తావా? ఒకవేళ ఓడిపోతున్నావా? ఎన్నిసార్లు ఓడిపోతున్నాను, నిలదొక్కోవాలనుకుంటున్నాను, అలా చేయకూడదు అనుకుంటున్నాను, అట్లా చూడకూడదు అనుకుంటున్నాను, అలా నడవకూడదు అనుకుంటున్నాను, అట్లా మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ ఓడిపోతున్నాను. సహోదరి, ఓడిపోతున్నాను. ఎన్నోసార్లు ఆరాధనకు రాకుండా నిజంగా నేను ఓడిపోతున్నాను. ఉపవాస ప్రార్థనకు రాకుండా నేను ఓడిపోతున్నాను కాబట్టి అప్పుల వలయం, శాపము, దరిద్రము, ఇంట్లో నిజంగా తినడానికి లేని పరిస్థితి. అయితే ఈ రోజున ప్రభు తెలియడు, ప్రభువా నిజంగానే నేను ఓడిపోతున్నాను, కానీ ఓటము నీవిచ్చేవాడివి కాదయ్యా, నాకు జయము దయచేయ్యా, మార్పు లేని నా భర్తను రక్షించయ్యా, మార్పు లేని నా భార్యను రక్షించయ్యా, మార్పు లేని నా పిల్లలు రక్షించయ్యా, నా ప్రియ తండ్రి నన్ను క్షమించు, నన్ను జయించే జీవితం దయచేయి. ఈ కుటుంబాన్ని ఎదురైపోతున్నాను, ఈ కుటుంబంలో నాకు జయము దయచేయి, శోధకుడి పైన జయము దయచేయి, దయ్యముల పైన జయము దయచేయి, రోగముల పైన జయము దయచేయి, జయించే జీవితం నాకు దయచేయి. ఈ రాత్రి కలిసి పౌలు వలె జయించే జీవితం, యాకోబు వలె జయించే జీవితం, దావీదు వలె జయించే జీవితం, యెహోషువ లాగా జయించే జీవితం, అబ్రహాము లాగా జయించే జీవితం నాకు దయచేయి. ఆఖరి కొడుకులో నిజంగా నన్ను ప్రేమించి ఈ రాత్రి నాతో మాట్లాడావు ప్రభువా, నేను జయిస్తాను ప్రభువా, నా ప్రభువా, నా సర్వాంకవచం నీవే. ఎదుగో ప్రభువా, నిన్ను ధరించుకుంటాను ప్రభువా, నేను ఆత్మానుసారంగా ఈ రోజు నుంచి నడుచుకుంటాను ప్రభువా, శరీరం దాని ఇచ్చలను జయిస్తాను ప్రభువా, లోకానుకోని జయిస్తాను ప్రభువా, అయ్యా నాకు విజయమును దయచే ప్రభువానని పిల్లరా ప్రార్థన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుందామా, జయించుదామా. ఏమన్నాడు భక్తుడు? ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివాడు. అమ్మా, నీ హృదయంలో చాలా దుఃఖం ఉంది అయ్యా, నీ హృదయంలో చాలా దుఃఖం ఉంది. వ్యవసాయం వలన, పొలం వలన, నమ్మిన స్నేహితుల వలన, నమ్మిన పార్ట్నర్షిప్ వలన, అప్పుల వలన కూరుకుపోయావా? ఈ రోజున ప్రభువా, ఈ అప్పుల వలయం నుంచి నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నన్ను ఆస్వాదించు ప్రభువానని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావా? గర్భఫలం లేదని బాధపడుతున్నావా? ప్రభువా, నా గర్భఫలం దయచేయి, నా తల ఎత్తు తండ్రి, నాకు నవ్వు కలగజేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? నా పిల్లలకి సంబంధాలు రావట్లేదని ఏడుస్తున్నావా? మీ పిల్లలకు దేవుడు మంచి సంబంధాలను దేవుడిచ్చి ఘనమైన వివాహాన్ని ప్రభువు జరిగిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పిల్లలకు ఉద్యోగాలు లేవని దుఃఖపడుతున్నావా? యవన కాలంలో చక్కగా చదివాను కానీ జాబు లేదని దుఃఖపడుతున్నావా? నిరుద్యోగంగా ఉన్నానని చెప్పి దుఃఖపడుతున్నావా? ఇంత చదివినా కానీ అందరూ నన్ను హేళనగా చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నిజముగా నేను అలాగే వస్తున్నాను, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నాను, నాకు జాబు లేదని దుఃఖపడుతున్నావా? ఈరోజు ప్రభు పాదలు పట్టుకొని ఏడ్చు, నీ పాపాన్ని ఒప్పుకో. నీ యవన కాలపు జీవితం ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ పడిపోయావు, ప్రభు అని యేసయ్యని ఎక్కడ సులువు వేశావు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే, నా ప్రియ ప్రభు పెంట కుప్ప మీద బేదలను పైకి లేవనెత్తి దేవుడు అధికారులతో, ప్రజలతో ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుని పెట్టే దేవుడు, సంతు లేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల గల తల్లిగా చేసే దేవుడు. ఈ రోజున ప్రభుని కోరిక తీరుస్తాడు, దేవుడు నీ ఆశ నెరవేరుస్తాడు. దుఃఖపడవలసిన పని లేదు. నిజముగా ప్రభు పాదలు పట్టుకొని, నా ప్రభువా, నా దేవా, నాకు జయము దయచే ప్రభువా అని ప్రభు పాదలు పట్టుకొని ప్రార్థన చేద్దామా. జయించు వానికి దేవుడిచ్చే బహుమానాలు ప్రియులారా ఒకసారి చూసి మనం ముగించుకుందామా. దయచేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘముతో దేవుడు చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో
ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని స్తోత్రం చెప్పండి. జయించు వారికి దేవుని పరదర్శులు జీవవృక్ష ఫలాలను దేవుడిస్తాడంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీకు దేవుడిచ్చే ప్రతిఫలం, దేవుడిచ్చే బహుమానం పిల్లారా ఈ రోజున తీసుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రకటన గ్రంథంలోనే దేవుని బిడ్డలారా ఏమండి 2వ అధ్యాయం 17వ వచనం ఇలా రాయబడింది. పెర్గమ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు ఉండును. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, జయించువానికి క్రొత్త పేరు తెల్ల రాతి మీద దేవుడు రాస్తాడంటే పరలోకంలో. ఎంత గొప్ప ధన్యత! ప్రకటన గ్రంథము దేవుని బిడ్డలారా ఏమండి 2వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం ఏ హానియు చెందడు. దేవుని స్తోత్రం. రెండవ మరణము వల్ల ఏ హాని చెందడండి జయించిన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. మరియు ఇనుప దండముతో వారిని ఏలును. కుమ్మరి వారి పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. గొప్ప మాట అండి. అతనికి ఏకువ చుక్కను ఇచ్చేదను అంటున్నాడు దేవుడు జయించువానికమ్మా. ఏనండయ్యా, జయించేవానికి దేవుడిచ్చే బహుమానాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో అతని పేరెంత మాత్రము తడుపు పెట్టక తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకొందును అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథములో ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. జయించవానికి దేవుడిచ్చే గొప్ప ధన్యతలు బహుమానములు. దేవుని పిల్లరా, ముగింపులో లవోదికీయ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించు నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఎన్న ప్రకారము కూర్చుండనిచ్చెదను. జయించువానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. దేవుని స్తోత్రం చెప్పండి. జయించిన వారిని దేవుడు ఎక్కడ కూర్చుండనిస్తా అంట? అమ్మా వింటున్నారమ్మా? ఆకలేతుందమ్మా? మరి జయించు వారిని దేవుడు ఎక్కడ కూర్చోడనిస్తా అంట? ఆయన సింహాసనం దగ్గర. ఎంత గొప్ప ధన్యత అండి. కాబట్టి మనం జయించుదామా? ఏమన్నాడు యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య ఏమన్నాడు? నేను లోకమును జయించాను కాబట్టి మీరును కూడా ఏం చేయండి? జయించండి. మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగు కాడముట్టించి తిని విశ్వాసము కాపాడుకున్నాను. ఇదిగో దేవుడు నా కిరీటము నచ్చుచున్నాడు.
ఈ రోజున నిజముగా నాకు జయం దయచే ప్రభు అని ప్రార్థన చేద్దామా? నాకు విజయం దయచే ప్రభుని ప్రార్థన చేద్దామా? జయించడానికి నాకు శక్తి దయచే ప్రభుని ప్రార్థన చేద్దామా? ఈ రాత్రికాల సమయంలో ఓడిపోవడం దేవుని చిత్తము కాదు. నువ్వు సమస్యల్లో ఉండడం దేవుని చిత్తము కాదు. నువ్వు అప్పుల వలయలో ఉండడం దేవుని చిత్తము కాదు. నువ్వు రోగాల బారిన పడి ఉండడం దేవుని చిత్తము కాదు. దయ్యములు వచ్చి నిన్ను విరిపించడం దేవుని చిత్తము కాదు. ఏ రోజు నిజము దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థన కూడికలు నా కోసమే ప్రభువా, కాబట్టి నాకు గొప్ప జయము దయచే ప్రభువానని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దామా? దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన కొరకు ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుందామా? చక్కటి దైవ సందేశాన్ని అందించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా చక్కగా మోకరించండి. మోకరించే దానికంటే కొంచెం నుంచుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందరూ కూడా కొంచెం లేచి నిలబడండి. లేచి నిలబడి మనమందరము ఇప్పుడు వరకు విన్న మాట ఒకసారి మీ మనసులో గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆలోచించండి. యేసయ్యా, మేము పోరాడాలి కదా, మరి మేము పోరాడుతున్నామా లేదా? మిమ్మల్ని మీరే ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా మన శరీరంతో, లోకంతో, అలవాట్లతో, లేక దేవుని సన్నిధికి దూరం చేసే ప్రతి నిర్లక్ష్య పాపాల విషయంలో అందరూ కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. దేవుని సేవకుల్ని దేవుడు ఎంతో భారంతో ఆయన నిలబెట్టుకుని మనతో మాట్లాడాడు. మన శరీరానికి దేవుడు తత్వం ఇచ్చాడు, అది పోరాడే తత్వం ఇచ్చాడు. రోజుకి 16 సార్లు క్యాన్సర్ క్రిము మన మీద దాడి చేస్తుంది. ఒకళ్ళ మీద కాదు, అందరి మీద రోజుకి 16 సార్లు క్యాన్సర్ క్రిములు దాడి చేస్తాయి. కానీ మన శరీరం పోరాడి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకి జయిస్తుంది కదా. అలాగే ఎన్నో రోగాలు మన శరీరమే పోరాడి ఈ రోజులో నిలబెడుతుంది కదా. అలాంటి పోరాటం శరీరానికి కాదు, ఆత్మకు కూడా కావాలి. మన అంతరంగంలో కూడా పోరాడితే ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎంత విజయం ఉందో. అందరూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దేవునితో మాట్లాడుకోనండి. ఇది ఇప్పటి వరకు మీరు విన్నారు. ఇప్పుడు మీరు దేవునితో చెప్పుకోండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా ప్రభుతో చెప్పండి. యేసయ్యా తండ్రి, నాకు పోరాడాలని ఈరోజు నీ సేవకునితో మాట్లాడావు. నేను బద్ధకం నన్ను నాశనం చేసింది. దాని మీద నాకు పోరాటం దయచేయండి. నియామక కూటాల విషయంలో, ప్రార్థనా కూటాల విషయంలో, ఆరాధన విషయంలో నిర్లక్ష్యం నాలో ఏలుబడి చేస్తుంది. దేవా, నాకు దాని మీద పోరాడే శక్తిని దయచేయండి. నా శరీరంలో పాపం నన్ను ఏలుబడి చేస్తుంది నాయన. శరీర ఆశలు దేవా, దాని మీద నాకు పోరాడే శక్తిని దయచేయండి నాయనా. సెల్ ఫోన్లు ఎక్కువగా చూసే మనసు నాలో ఉంది నాయన. దాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వు నాయన. అబద్ధాలు, బూతులు, పోకిరి మాటలు నాలో ఉన్నాయి ప్రభువా. వాటిని జయించే శక్తి నాకు ఈ నాయన. నాకు వాటి మీద పోరాడతానయ్యా. ఇక నుంచి నేను ఓడిపోను ప్రభువా. నేను నిజం మాట్లాడట్లేదు నాయన. తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాను. తల్లిదండ్రుల విషయంలో నేను చాలా భయంకరంగా ప్రవర్తించానేమో దేవా. అలాంటి శరీర కోరికల నుంచి నాకు జయమే నాయన. అందరూ దేవునితో మాట్లాడండి. ఈ రాత్రి మాట్లాడలేదు అన్నవాడు ఒక్కడు లేడు. దేవుడు ఇక్కడున్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరితో యేసయ్య రాత్రి మాట్లాడాడు. యేసయ్య మాట్లాడాడు. తన సేవకుని అభిషేకించి మాట్లాడాడు. మీరు పోరాడలేకపోవటం వల్ల మీ బ్రతుకులు దుర్భరంగా అయిపోతున్నాయి. అప్పులు పాలైపోయారు, అనారోగ్యాలు పాలైపోయారు,
అవమానాలు బ్రతుకులైపోయినాయి, సమస్యలు బ్రతుకైపోయింది మంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరూ ఆలోచించండి, చెప్పుకోండి, యేసయ్యతో మాట్లాడుకోనండి. దేవా, నాకున్న ఈ బలహీనత విషయంలో నేను ఈ రోజు నుంచి పోరాడుతానయ్యా. జయించువానికి వచ్చిన ఆధిక్యత నాకు రావాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. అందరము భారంతో ప్రార్థన చేయండి. యేసయ్య మీకు జయమిస్తాడు. ఆయనే చెప్పాడు, నేను లోకాన్ని జయించాను, లోకాన్ని నేను జయించాను, మీరును లోకమును మీరు జయించగలరు. మన యేసు ప్రభువు వారు విజయశీలుడు. భక్తులు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. పౌలు జీవితంలో గొప్ప విజయాన్ని చూస్తున్నాం. యాకోబు జీవితంలో పోరాడి గొప్ప విజయాన్ని చూశాడు. అబ్రహాము జీవితంలో గొప్ప పోరాడి గొప్ప విజయాన్ని చూశాడు. ప్రభువా, ఈరోజు నాయన నేను అలా పోరాడి గొప్ప విజయము చూడాలి దేవా, నాకు సహాయం చేయవా, ఇప్పుడు నాకు సహాయం చేయవా. నా నష్టానికి నేనే కారణం, నా పతనానికి నేనే కారణం. నేనెంతో దీవెనకరంగా ఉండాల్సింది, ఎందరో గొప్పవారితో ఉండవలసిన నా స్థితి ప్రభువా, నా బ్రతుకు చాలా దుర్భరమైపోదనే కారణం నేను ఓడిపోయానయ్యా. ప్రార్థన చేసుకోండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు సాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మను మన మధ్యకి పంపించాడు ఆయన. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. నీకు హెల్ప్ చేయడానికి ఇప్పుడు దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేయుచున్నది. నీవు ఇప్పుడే నోరు తెరిచి దేవుని పాదాల దగ్గర మొరపెడితే నీలో పరిశుద్ధాత్ముడు బలమైన ఆత్మ చేత నీకు జయ జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవా, కార్యము జరుగును గాక, కార్యము జరుగును గాక. తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, సహాయమిచ్చి 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 దేవా, గొప్ప మాట్లాడుకోవాలి. అటు ఇటు ఎవరు చూడండి, వెనక్కి అసలు ఎవరు చూడద్దు, మీ పక్కోళ్ళు కూడా చూడద్దు. కరెక్ట్గా మీరు ప్రభువును చూడండి. బయలుపరిచిన మీ లోపం చూడండి. మీ ముందు కనపడుతూ ఉన్న భయంకరమైన బలహీనతను చూడండి. ఈ రోజే దానికి గొప్ప విడుదల రాబోతుంది. ఈ రాత్రి నుంచి మీ జీవితాలకు అద్భుతంగా మారబోతున్నాయి. ఈ స్థలంలో నుంచి మీ జీవితాలకు విలువలుగా కలిగిన జీవితాలు జీవించబోతున్నారు. మీకు ఘనత గౌరవాలు రాబోతున్నాయి. మీ గొప్ప ఆశీర్వాదానికి వారసులు కాబోతున్నారు. గొప్ప రక్షణ మీరు సొంతం చేసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. దేవా, కార్యమిచ్చే కార్యమిచ్చే కార్యమిచ్చే. దేవుని మందిరం నిర్లక్ష్యంగా ఉండదు. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు నష్టపోయారు, నాశనం అయిపోయారు. గద్దింపులు నిరాకరించిన వారు నష్టపోయారు. పరిశుద్ధాత్ముడా, నీ కార్యము జరిగించు. స్తోత్రం, స్తోత్ర. హల్లెలూయా. సహాయం 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 నాకు సహాయం, మా అందరికి సహాయం దేవా. తండ్రి, దేవా 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 ప్రభువా, ఇప్పుడే ఇప్పుడే నీ కార్యము జరుగును గాక. నీ అభిషేకం బిడ్డల మీద దిగును గాక. ఒప్పింపు ఆత్మ కలిగించును గాక. దిద్దుబడి ఆత్మ, దిద్దుబడి ఆత్మ దేవా
యవన బిడ్డలను దర్శించండి, దర్శించండి, దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ ఆఫ్ జీసస్, ఓ శక్తిమంతుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ మాట్లాడుకోండి, యేసయ్యతో మాట్లాడండి. యేసయ్య మీ ముందే ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతావో ఆయన వినబోతున్నాడు. నీ స్పందనవి ఆయన చూడాలని ఆశపడుతున్నాను. ఇంత వాక్యం విన్నాక నువ్వు స్పందిస్తున్నావా? దిద్దుకుంటావా? పోరాడే ఆత్మ కావాలా? ఆ శక్తి కావాలా? అభిషేకం కావాలా? దేవుని అడుగు, దేవుని అడుగు. స్తోత్రం. దేవా, 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 కార్యమిచ్చి, 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 కార్యమిచ్చి. కార్యమిచ్చి, కార్యమిచ్చి. భారంతో ప్రార్థన చేసుకో, భారంతో ప్రార్థన చేసుకో, చేతులెత్తి ప్రార్థన చేసుకో, దేవునితో మాట్లాడుకో, దేవునితో చెప్పుకో. ఓ దేవా, కార్యమిచ్చి, 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 కార్యము, కార్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, 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 దేవా. యేసునామములో, యేసునామములో, యేసునామములో. లార్డ్ ఆఫ్ జీసస్, ఓ బ్లడ్ ఆఫ్ జీసస్. కలువరి రక్తము చేత దేవా కార్యమిచ్చి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. నీ సేవకులు మా మధ్యకి తీసుకొచ్చావు దేవా. మా కర్రలను ఎరిగి మాతో మాట్లాడుతూ వచ్చారు. మేము పోరాడాలని మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా. పోరాటపు అనుభవం, ఏ పరిస్థితుల్లో ఉంచి పోరాడాలో ప్రతి బలహీనతను మీరు గుర్తు చేశారు తండ్రి. నీకు వందనాలు. ఈరోజు దేవా ప్రతి ఒక్క బలహీనతను మీరు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. మీరు బయలుపరిచినందుకు వందనాలు. చాలాసార్లు మా బలహీనతలు మాకు తెలియలేదు, కానీ ఈరోజు మరొకసారి నీవు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. పిల్లలతో మాట్లాడు, యవనస్తులతో మాట్లాడు, స్త్రీలతో మాట్లాడు, ఇక్కడున్న పురుషులతో మాట్లాడు దేవా. ప్రతి బలహీనతని మీరు గుర్తు చేశావు తండ్రి. మీ చేతులుగా అప్పగించుకున్నాం. దయచేసి దేవా ఈరోజు ఎంతమంది అయితే నీ పాదాల దగ్గర బతిమలాడుకుంటున్నారు, జయించే శక్తి కావాలని, జయించే నాయనా బలము కావాలని, జయించే అధికారం కావాలి దేవా, మాకు సహాయం దయచేయండి. ఈరోజు మా అందరికీ సహాయం దయచేయండి తండ్రి. మా స్వశక్తితో మేము జయించలేక దేవా, పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి. మమ్మలను శక్తివంతులుగా మార్చండి, బలవంతులుగా మార్చండి. జయించిన వారు నీతో కూర్చోబెడతారు, నీతో కూర్చోవాలి దేవా. సంఘాలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితం నెరవేర్చబడాలి. ఆ గొప్ప ధన్యత మేము సంపాదించుకోవాలి దేవా. ఆ పేరు సంపాదించుకోవాలి, ఆ వస్త్రాలు సంపాదించుకోవాలి తండ్రి. సహాయం దయచేయండి, కృప చూపండి.
ఈ దినం దేవాని అద్భుతమైన సహాయం చేసినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఈరోజు ఒక పోరాటంలో తండ్రి నీ బిడ్డలు నాయన నిర్ణయం తీసుకున్నారు, ఎన్నడూ పడిపోకుండా, ఎన్నడూ తొట్టెళ్ళకుండా గొప్ప విజయముతో ప్రభువా ఒకనొక దినాన నీ పక్కన కూర్చోవడానికి, నాయన పరిశుద్ధుల గుంపులో కూర్చోవడానికి మాకటి ధన్యత దయచేసినందుకు నీకు వందనాలు. దయచేయబోతున్నందుకు నీ స్తోత్రములు ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా మేము చేయి మా ప్రార్థనల మీద మీ కనుదృష్టి ఉంచి మీ కార్యం మా మధ్య బలముగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.